మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ కలెక్షన్తో దూసుకుపోతున్న కన్నప్ప చిత్రాన్ని తాజాగా చూసినట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా మంచు విష్ణుతో పంచుకున్నారు. అయితే ఇదే విషయాన్ని విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్జీవీ పంపిన మెసేజ్ను కూడా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. కన్నప్ప సినిమా చూశానంటూ ఆర్జీవీ ఇలా మెసేజ్ చేశారు. మొదటి నుంచి నాకు దేవుడు వంటి అంశాలపై నమ్మకం లేదు. ఈ కారణం వల్లే భక్తితో వచ్చే సినిమాలను నేను చూడలేదు. అయితే నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో భక్త కన్నప్ప మూవీని 4 సార్లు చూశాను. కానీ ఆ సినిమాలో నటించిన నటీనటుల కోసమే చూశాను. ఇప్పటి కన్నప్ప సినిమా విషయానికి వస్తే తిన్నడుగా నువ్వు అద్భుతంగా నటించావు అనడం కంటే జీవించేశావు అని చెప్పడం కరెక్ట్. ఆలయం అంత భక్తితో ఉన్న వ్యక్తిలా వెండి తెరపై కనిపించావు. కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు నీ నటన అద్భుతం. మరొక్కసారి ఊపిరి తీసుకొనివ్వలేదు కూడా. సినిమా క్లైమాక్స్లో శివలింగం నుంచి వచ్చే రక్తాన్ని ఆపేందుకు తిన్నడు తన 2 కళ్ళను సమర్పించే సీన్లో నీ నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. నేనొక నాస్తికుడిని. ఇలాంటి సన్నివేశాలు పెద్దగా నచ్చవు. కానీ నీ నటనతో నన్ను మార్చేశావు. వాటిని ఇష్టపడేలా చేశావు. శివభక్తుడిగా నువ్వు నటించిన ఈ రోల్ ఎప్పటికీ మాస్టర్ క్లాస్గా నిలుస్తుంది. సినిమా చివరి సీన్లో నీవు పలికించిన భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుతాయి. ఇప్పుడు ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాలి అని అనిపిస్తుంది అని విష్ణుకు వాట్సాప్లో ఆర్జీవీ మెసేజ్ చేశారు. తన సినిమాపై ఆర్జీవీ చూపిన ప్రేమకు మంచు విష్ణు కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. రాము గారు, మీరు నన్ను ఏడిపించేశారు. చాలా రోజులుగా నా కన్నీళ్లను ఆపుకుంటున్నా. ఈ సినిమా నా జీవితంలో అత్యంత సవాల్తో కూడుకుంది. ఇప్పటి వరకు చాలామంది ఈ ప్రాజెక్టుపై ద్వేషాన్నే చూపారు. కానీ నమ్మకంతో ముందుకు వెళ్ళాను అని ఆయన అన్నారు. నేనొక నాస్తికుడిని. ఇలాంటి సన్నివేశాలు పెద్దగా నచ్చవు. కానీ నీ నటనతో నన్ను మార్చేశావు. వాటిని ఇష్టపడేలా చేశావు. శివభక్తుడిగా నువ్వు నటించిన ఈ రోల్ ఎప్పటికీ మాస్టర్ క్లాస్